ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడికి పద్మ భూషణ్, నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కు మరణానంతర పురస్కారం. తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ వైద్యులు విజయ్ ఆనంద్, జీవి రావు, డిఆర్డిఓ మాజీ సైంటిస్ట్ చంద్రమౌళి, కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డిలకు పద్మశ్రీ. పశుపోషణ నిపుణుడు రామారెడ్డికి మరణానంతరం 2026 పద్మ పురస్కారాలు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 7కి. యూజీసీ మాజీ చైర్మన్ జగదీష్ కుమార్, సాంకేతిక నిపుణుడు శశి శేఖర్ వెంపటికి పద్మశ్రీ పురస్కారం. కేరళలో 3కి పద్మవిభూషణ్. అచ్యుతానందన్, సుప్రీం మాజీ జడ్జి కేటీ థామస్, సిపిఐ నేత నారాయణన్, ధర్మేంద్రకు విభూషణ్, మమ్ముట్టి, శుభుసరణ్కి పద్మభూషణ్. సో దేశవ్యాప్తంగా 54 మంది మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీలు. పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపిన ప్రధాని అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే తెలుగు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇంకొక దారుణమైన విషయం ఉంటుంది ఒకటి. ఇక్కడ ఏమంటున్నారు, ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 7 అంటున్నారు కదా. ఈ తెలంగాణ నుంచి 7 ఎవరైతే ఎంపికయ్యారో ఆ 7లో కొంతమంది ఖచ్చితంగా ఆంధ్రులు ఉంటారు. తెలంగాణకు ప్రతిసారి కూడా నష్టం జరుగుతూనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నా పరిశోధనలో గుర్తింపు, జన్యు మార్పులే పలు వ్యాధులకు కారణం. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సిసిఎంబి శాస్త్రవేత్త తంగరాజ్ అంటూ చూస్తాం. శుభాంశు శుక్లకు అశోక చక్ర, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి భారతీయుడు అంటూ చూస్తాం. శుభాంశు శుక్లకు అశోక చక్ర ఇచ్చినట్టు చూస్తాం. దాని గురించి కొంచెం మనం డీటెయిల్గా మనం మాట్లాడదాం. సో ఎందుకంటే ఆయన మన భారతదేశం గర్వించదగ్గ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి ఒక వ్యోమగామి కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. గగన్యాన్ మిషన్ లో భాగమైన గ్రూప్ కెప్టెన్ బాలకృష్ణన్ నాయర్కు కీర్తి చక్ర అవార్డు. మొత్తంగా 70 మందికి సైనిక పురస్కారాలు. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి భారతీయుడు వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లకు కేంద్రం అత్యున్నతమైనటువంటి పురస్కారం, సైనిక పురస్కారం అశోక చక్ర ప్రకటించింది. ఇస్రో గగన్యాన్ మిషన్ లో భాగమైన మరో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ ను కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో మొత్తంగా 70 మందికి సైనిక పురస్కారాలు ప్రకటించింది. మేజర్ హర్షదీప్ సింగ్, నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్లను కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. మరో 13 మందికి శౌర్య చక్ర, ఒక బార్ 2 సేన, 44 మందికి సేన, 6గురికి నౌసేన, 2కి వాయుసేన పురస్కారాలు ప్రకటించింది. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 6గురికి మరణానంతరం ప్రకటించారంటూ చూస్తా ఉన్నాం. సో అంతరిక్షంలోకి మనుషులు పంపాల లక్ష్యంలో భాగంగా ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టు చేపట్టింది. అందులో భాగంగా శుభాంశు శుక్ల, ప్రశాంత్ నాయర్ మరో 2కి వ్యోమగాకు శిక్షణ ఇస్తుంది. అంతరిక్షంలో పరిస్థితులు, ఇబ్బందులు, ప్రయాణానికి సంబంధించిన సమాచారం సిద్ధం చేసుకోవడం, అనుభవం కోసం వారిలో ఒకరిని ముందే విదేశాల ద్వారా అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది. సుకోయ్, మిగ్, జాగ్వార్ సహా కీలక యుద్ధ విమానాలు నడిపినటువంటి అనుభవం ఉన్న ఈ శుభాంశు శుక్లను ఎంపిక చేసి యాక్సియం 4 మిషన్ ద్వారా ISS కు పంపింది. సో శుభాంశు శుక్ల అంతరిక్షంలో భార రహిత స్థితిలో పలు కీలక ప్రయోగాలు నిర్వహించారు. ఇస్రో గగన్యాన్ ప్రయోగాల కోసం ఆయన అనుభవం, సేకరించిన సమాచారం కీలకంగా మారనుంది అంటూ చూస్తాను. సో ప్రపంచం గర్వించదగ్గ, ముఖ్యంగా భారతదేశ ముద్దు బిడ్డలైనటువంటి వీళ్ళందరికీ కూడా ఈరోజు అశోక చక్ర, కీర్తి చక్ర అవార్డులను ఇచ్చి ఈరోజు వాళ్ళకు ఒక మంచి గుర్తింపు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కీర్తి చక్ర పురస్కారం పొందిన మేజర్ హర్షదీప్ సింగ్ అస్సాం రైఫిల్స్ విభాగంలో పనిచేస్తున్నారు. గత ఏడాది మే 14న భారత్ మయన్మార్ సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన శత్రువులతో వీరోచితంగా పోరాడు. తమ బృందంలో ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటూనే 10ల సంఖ్యలో సాయుధులను మట్టుపెట్టారు. ఇక సైన్యంలోని పారాచూట్ రెజిమెంట్ లో నాయబ్ సుబేదార్ గా పనిచేస్తున్న డోలేశ్వర్ సుబ్బా జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ అడవుల్లో ధైర్యంగా ముందు నడిచి 2 ఉగ్రవాదులను హతమార్చారంటూ చూస్తా ఉన్నాం. సో నిజంగా భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు, భారతదేశానికి కీర్తి పథకాలు తీసుకున్న వాళ్ళకి ఈరోజు భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొన్ని అవార్డులను ప్రకటిస్తూ ఉంది. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్, అదేవిధంగా కీర్తి చక్ర, అశోక చక్ర, ఇలా చాలా రకాల అవార్డులను ప్రకటిస్తూ ఉంది. నిజంగా ఇలాంటివి ఉండడం వల్ల ఇంకా కొంచెం భారతదేశ ఖ్యాతిని ఇంకా పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా.